ఏదైనా బిజినెస్ చేయాలంటే చాలా రిస్క్ ఉంటుంది. దానికి చాలా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంటుంది. ఇంకా మనకు చాలా స్కిల్స్ కావాలి. మార్కెటింగ్ గురించి తెలియాలి. దానికి చాలా కష్టపడాలి. ఇవన్నీ కూడా సోది మాటలు. మీకు నిజంగా బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ మీకు కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. వన్స్ మీకు అలాంటి నమ్మకం అనేది ఉండి ఒక అడుగు ముందుకేస్తే మీకు బిజినెస్ ఎలా చేయాలి అనే ఆ జర్నీయే మీకు నేర్పిస్తుంది. సో ఈ వీడియోలో నేను ఒక కొత్త బిజినెస్ ఐడియా అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అందరిలాగా జస్ట్ ఐడియా ఇచ్చేసి ఎలా చేసుకోవాలో ఏంటో మీకే వదిలేకుండా ఐడియాతో పాటు ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు నేను చెప్పబోతున్న ఐడియా ఏంటంటే మీ అందరూ చాలాసార్లు వినే ఉంటారు, అదే క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్ అనగానే ఓకే అదొక రెస్టారెంట్, హోటల్, నేను మాస్టర్ కాదు, షెఫ్ కాదు కాబట్టి ఇది నాకు రిలవెంట్ కాదు అని అనుకోకండి. ఎందుకంటే ఏవైతే రెస్టారెంట్స్, హోటల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కుకింగ్ అనేది బాగా వస్తుందని కాదు, మీరు దీన్ని ఒక బిజినెస్ యాంగిల్లో చూడాలి. సో క్లౌడ్ కిచెన్ అంటే ఏంటంటే ఒక ఫిజికల్గా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఏం లేకుండా ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఫుడ్ని డెలివరీ చేయడము క్లౌడ్ కిచెన్ అంటారు. సో దీనికి ఏదైనా చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలా, పెద్ద పెద్ద సెటప్ కావాలా అంటే అది ఏం అవసరం లేదు. సో మీ సొంతంగా మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది మీ బిజినెస్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ మాత్రమే. దానికి మీరు ఒక బిజినెస్ పేరు అనేది పెట్టాలి. మీకు నచ్చిన పేరుని డిసైడ్ చేసుకుని చాలా అట్రాక్టివ్గా, క్యాచివ్గా ఉన్న ఒక బిజినెస్ నేమ్ని మీరు డిసైడ్ అయిన తర్వాత దానికి మీరు ఒక ఫుడ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దీనికి మీరు జస్ట్ ఒక 200 రూపీస్ స్పెండ్ చేస్తే ఒక బేసిక్ రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరానికి సరిపడా మీకు వచ్చేస్తుంది. ఇది FSSAI వాళ్ళు మీకు ఇస్తారు రిజిస్ట్రేషన్. ఈ ఫుడ్ లైసెన్స్ అనేది మీకు ఉంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి రెస్టారెంట్ అయినా, హోటల్ అయినా, క్లౌడ్ కిచెన్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీ బిజినెస్ అడ్రస్ డిసైడ్ అయిపోయి, మీ బిజినెస్ పేరు డిసైడ్ అయిపోయి, ఇంకా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మీకు వచ్చిన తర్వాత మీ ఇంటి నుంచే మీరు క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అంటే ముందు మీరు ఈ ఫుడ్ బిజినెస్లో కేటగిరీస్ అనేవి అర్థం చేసుకోవాలి. ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఏది మీకు సూటబుల్ అవుతుంది, ఏది మీరు ఈజీగా చేయొచ్చు అనేది అర్థం చేసుకోవాలి. సో కేటగిరీస్కి వచ్చేసి నెంబర్ 1 మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, నెక్స్ట్ మీకు చైనీస్ ఉంటుంది, నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి, నెక్స్ట్ మీకు ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి, నెక్స్ట్ హెల్దీ ఐటమ్స్ లైక్ మిల్లెట్స్ లాంటివి కానీ, ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది మీరు గూగుల్ నుంచి కానీ, ChatGPT కానీ సెర్చ్ చేసి లిస్ట్ అనేది పెట్టుకుంటే మీరు ఎలాంటిది చేయొచ్చు, ఎలాంటి బిజినెస్ మీరు చేయొచ్చు అనేది డిసైడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కొంచెం బడ్జెట్ ఉండి ఎవరినైనా హైర్ చేసుకోవాలనుకుంటే ఒక షెఫ్ ఆర్ మాస్టర్ని మీరు హైర్ చేసుకుంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేది మీ క్లౌడ్ కిచెన్లో ఇంక్లూడ్ చేసుకుని మీరు డెలివరీ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు కేటగిరీస్ అర్థమయ్యాయి కాబట్టి ఒక పర్టికులర్ కేటగిరీని మీరు ఎలా స్టార్ట్ చేయాలి, మీకు ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకుని క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీకు కావాల్సినవి 3 రకాల వస్తువులు. అవి ఏంటంటే ఒకటి బర్నర్ స్టవ్, అండ్ సెకండ్ థింగ్ ఈస్ కట్లరీ, అండ్ థర్డ్ థింగ్ ఈస్ ప్యాకేజింగ్ మెటీరియల్. ఈ ఫుడ్ కేటగిరీ నుంచి ఫుడ్ కేటగిరీకి మీకు కట్లరీ అనేది ఎక్కువగా వేరీ అవుతుంది, బట్ ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ, బర్నర్ స్టవ్ కానీ వీటన్నిటికి కామన్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ ఇండియన్ తీసుకున్నారు, మీకు ఒక బర్నర్ స్టవ్ కావాలి అంటే స్టెయిన్లెస్ స్టీల్ది ఒక 30,000 పెడితే వచ్చేస్తుంది. ఇది మీరు ఇండియా మార్ట్ నుంచి కానీ ఎక్కడైనా హోల్సేల్ డీలర్ నుంచి కానీ కొనుక్కోవచ్చు. వన్స్ స్టవ్ కొన్న తర్వాత మీకు కావాల్సిన కట్లరీ అంటే మీకు కావాల్సిన గిన్నెలు, స్పూన్స్, గరిటెలు ఇవన్నీ కూడా కలిసి కొనాలి అంటే ఒక 10,000 స్పెండ్ చేయాలి. సో 30,000, 10,000, 40,000. నెక్స్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్కి ఒక 5,000, మీ గ్రాసరీకి ఒక 5,000. సో టోటల్గా ఒక 50,000 అనేది మీ దగ్గర ఉంటే సౌత్ ఇండియన్కి సంబంధించిన మీల్స్ లాంటివి ఫుడ్ డెలివరీ ఇన్ ద క్లౌడ్ కిచెన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. అదే కనుక మీరు నార్త్ ఇండియన్కి వెళ్తే మీకు కావాల్సింది స్టవ్, కట్లరీ అండ్ మెటీరియల్, ప్యాకేజింగ్తో పాటు ఒక తందూరి బట్టి అనేది కావాలి. సో దీనికి ఇంకొక 5-10,000 ఎక్స్ట్రా అవుతుంది. సో టోటల్గా ఒక 60,000 ఉంటే మీరు సింపుల్గా నార్త్ ఇండియన్ ఐటమ్స్ అనేవి మీ క్లౌడ్ కిచెన్లో ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. అదేవిధంగా మీరు ఒక చైనీస్ ఫుడ్ కేటగిరీలోకి వెళ్తే మీకు కావాల్సిన స్టవ్, కట్లరీ ఇవన్నీ కూడా ఒక 60,000 బడ్జెట్ పెట్టుకుంటే మీకు కంప్లీట్ అన్ని సెటప్స్ స్మాల్ స్కేల్లో అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, కొంటాము, బడ్జెట్ పెడతాము, అంతా బాగానే ఉంది, కానీ ఇవన్నీ డిషెస్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, మీల్స్ ఎవరు చేస్తారు, ఈ నార్త్ ఇండియన్ ఐటమ్స్ ఎవరు చేస్తారు, చైనీస్ ఎవరు చేస్తారు? అందుకే నేను మీకు ఫస్టే చెప్పాను, మీకు బడ్జెట్ ఉంది, ఎవరైనా మాస్టర్ ఆర్ షెఫ్ని మీరు హైర్ చేసుకుంటే వాళ్ళతోటి ఇవన్నీ మీరు చేయించచ్చు. మీరు జస్ట్ బిజినెస్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నా దగ్గర బడ్జెట్ లేదు, ఇంకా
నేను హైర్ చేసుకోలేను అని అనిపిస్తే దానికి కూడా ఇంకో దారి ఉంది. అదే మీరు పిజ్జా కేటగిరీ ఆర్ రెడీ టు ఈట్ ఫుడ్ కేటగిరీలోకి వెళ్తే దీనికి ఎలాంటి మాస్టర్ కానీ షెఫ్ కానీ అవసరం లేదు. మీ అంతకు మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరే ప్యాకేజింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా డెలివరీ చేయొచ్చు. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా కానీ, బర్గర్ కానీ, శాండ్విచ్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఐటమ్స్ మీరు చేయాలనుకుంటే మీకు కావాల్సిన మిషనరీ, ఓవెన్స్, లార్జ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్, ఇంకా మీకు టోస్టర్ కానీ, డీప్ ఫ్రై మిషన్ కానీ, ఇలాంటివన్నీ కావాలి. వీటికి హార్డ్లీ చూసుకుంటే మీకు ఒక 50,000 ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక మెటీరియల్ ఒక 5,000, ప్యాకేజింగ్ బాక్సెస్ ఒక 5,000 వేసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 60,000 to 70,000 బడ్జెట్ పెట్టుకుంటే మీకు పిజ్జా బేకరీ ఐటమ్స్ సంబంధించిన మెటీరియల్ మొత్తం వచ్చేస్తుంది. సో ఒక పిజ్జా ఎలా చేయాలి, ఒక బర్గర్ ఎలా చేయాలి అన్నది మీరు జస్ట్ ఒక కోర్స్ ద్వారా కానీ, ఆన్లైన్ వీడియోస్తో కానీ మీరు ట్రై చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ని రిపీటెడ్గా చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఒక ఫైనల్ డిష్ అనేది బాగా వస్తుంది. ఇది కూడా కాదు, ఇంకా ఈజీ కావాలంటే ఇవాళ రేపు రెడీ టు ఈట్ ఫుడ్ అనేది మీకు సూపర్ మార్కెట్స్లో, హోల్సేల్ డీలర్స్ దగ్గర నుంచి దొరుకుతుంది. అవి జస్ట్ ప్యాకెట్స్ కింద మీరు తీసుకురావాలి, జస్ట్ డీప్ ఫ్రై చేయడం, కుక్ చేయడం, బాయిల్ చేయడం అలా ఉంటాయి. వాటిని డైరెక్ట్గా పర్చేస్ చేసి జస్ట్ కుక్ చేసి మీరు ప్యాకింగ్ చేసేసి డెలివరీ చేయాలి. ఇది చాలా చాలా సింపుల్గా చేసేది. ఇలాంటి ఫుడ్ కేటగిరీస్ ఉన్న ఫ్రాంచైజెస్ కూడా ఇవాళ రేపు మార్కెట్లో చాలా వచ్చాయి. సో వాటి గురించి కూడా మీరు తెలుసుకుంటే ఇలాంటి క్లౌడ్ కిచెన్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు క్లౌడ్ కిచెన్లో ఏ ఫుడ్ కేటగిరీ చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి ఎలా బిజినెస్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అదంతా అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఇందులో మిగిలే ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా, బర్గర్ లాంటి కేటగిరీ మీ క్లౌడ్ కిచెన్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే దాంట్లో మిగిలే ప్రాఫిట్ ఎంత, మీకు ఎవ్రీ మంత్ రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఒక సింపుల్ అనాలిసిస్ తోటి మీకు చెప్తాను. ఒకవేళ మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి మీ పిజ్జా, బర్గర్స్ అన్నీ బాగుండి, టేస్టీగా ఉండి, క్వాలిటీ ఉండి, రిపీటెడ్గా కస్టమర్ వస్తున్నారు, ఒక 2-3 months నుంచి బిజినెస్ రన్ అవుతుంది అన్నప్పుడు ఎగ్జాంపుల్గా డేకి ఒక 10 పిజ్జాస్, 10 బర్గర్స్ అండ్ ఒక 10 శాండ్విచెస్ మీరు సేల్ చేస్తున్నారు అనుకుందాం క్లౌడ్ కిచెన్ ద్వారా. సో 10 పిజ్జాస్ మీరు 100 రూపీస్కి అమ్మితే మీకు 1000 రూపీస్ వస్తుంది. అందులో మీ మెటీరియల్ కాస్ట్, మీ ప్యాకేజింగ్ కాస్ట్ అదంతా కూడా 100 రూపీస్లోంచి అప్రాక్సిమేట్గా ఒక 30 రూపీస్ తీసేస్తే 70 రూపీస్ ఒక పిజ్జా మీద మీకు మిగులుతుంది. 70 into 10 అంటే మీకు 700 రూపీస్ ఓన్లీ పిజ్జాస్ మీద వస్తుంది. అదేవిధంగా 10 బర్గర్స్ అమ్మితే మీరు ఒక 50 రూపీస్కి ఒక బర్గర్ అమ్మినా 50 into 10 మీకు ఒక 500 రూపీస్ వస్తుంది. అందులో నుంచి మీ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ డిడక్ట్ చేస్తే 300 రూపీస్ అనేది మీకు మిగులుతుంది. అదేవిధంగా శాండ్విచ్ కానీ, ఏదైనా రెడీ టు ఈట్ ఫుడ్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి అమ్మితే మీరు ఒక 10 క్వాంటిటీ అమ్మితే 70 రూపీస్ ఈచ్ అనుకున్న 700 రూపీస్ అవుతుంది. అందులో కూడా మీకు 500 అనేది మెటీరియల్ కాస్ట్ తీసేసిన తర్వాత మిగులుతుంది. సో 500 స్టార్టింగ్ చెప్పిన 700, 300 అంటే మీకు ఆల్మోస్ట్ 1300 పర్ డే అనేది మీకు ఇది మీ ప్రాఫిట్ మార్జిన్. సో టోటల్ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 2200 లోంచి మీకు 1300 అనేది ప్రాఫిట్గా మిగులుతుంది. సో ఇంకా మనం తగ్గించుకుని సేల్స్ తక్కువ ఉన్నాయి, ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అయింది అని అనుకుని ప్రాఫిట్ మార్జిన్ మనం తక్కువ పెట్టుకున్న డేకి 1000 రూపీస్ అనేది మిగిలితే మీకు పర్ మంత్ వచ్చేసి 30,000 అనేది మీ ప్రాఫిట్ మార్జిన్. అంటే మీరు బిజినెస్ చేసిన తర్వాత అన్ని ఖర్చులు పోగా మీకు 30,000 అనేది మిగులుతుంది. ఇది రోజుకి 10 పిజ్జాలు, 10 బర్గర్స్, 10 ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి క్వాంటిటీస్ అమ్మితే ఓన్లీ 10 అనే బేస్ మార్జిన్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు ఈ నెంబర్ అనేది ఎంత పెంచుకుంటే మీకు అంత రెవెన్యూ ఎక్కువ అవుతుంది, అందులో ప్రాఫిట్ మార్జిన్ అది ఎక్కువ అవుతుంది. సో సేమ్ మెటీరియల్ క్వాంటిటీ తోటి మీరు ఎక్కువ ఐటమ్స్ చేయడం వల్ల ఎక్కువ మార్జిన్ అనేది మీకు మిగులుతుంది. సో ఈ విధంగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీ ఇంటి నుంచే 50 నుంచి 60 వేలు అనేది ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. దీంతోనే ఆగిపోకుండా ఇంకా కేటగిరీస్ అనేది మీ క్లౌడ్ కిచెన్లో ఇంక్లూడ్ చేసుకొని ఇలా సెల్ డెలివరీస్ అనేవి చేస్తే మీకు ఇంకా హ్యూజ్ రెవెన్యూ అనేది జనరేట్ అయ్యి హై ప్రాఫిట్ మార్జిన్స్ అనేది వస్తుంది. సో ఫైనల్గా మీకు ఇంకో డౌట్ రావచ్చు, డెలివరీ అంటే మీరు సొంతంగా డెలివరీ చేసుకుంటారా లేదంటే ఏదైనా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవుతారా? సో కంపల్సరీగా మీరు ఇంకొక ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవ్వాలి, అదే జొమాటో అండ్ స్విగ్గీ. సో ఏ కస్టమర్ అయినా సరే జొమాటో అండ్ స్విగ్గీకి వెళ్తారు, వాళ్ళ ఒక రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ క్లౌడ్ కిచెన్స్ చూస్తారు, మీకు ఆర్డర్ అనేది పెడతారు. సో జొమాటో అండ్ స్విగ్గీలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అందులో మీకు మెనూ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రైజెస్ అనేది వేరీ అవుతుంది. సో దీని అన్నిటికీ మీరు ఏం చేయాలంటే మీ యొక్క క్లౌడ్ కిచెన్ ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్తో పాటు మీ నేమ్ని జొమాటో స్విగ్గీలో ఆన్ బోర్డింగ్ చేయాలి. సో ఆ ఆన్ బోర్డింగ్కి జొమాటో స్విగ్గీ హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో ఆన్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత మీరు మెనూ అనేది జొమాటో అండ్ స్విగ్గీలో డిస్ప్లే చేసి సో హై ప్రైజెస్ అనేది పెడితే వాళ్ళ కమిషన్స్ డిడక్ట్ అయిన తర్వాత మీరు అనుకున్న ప్రైస్కి మీరు పిజ్జా అనేది డెలివరీ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీకు జొమాటో స్విగ్గీలో ఆర్డర్స్ వస్తూ ఉంటాయో
డెలివరీ బాయ్స్ మీ ఇంటికి వస్తారు, మీరు ప్యాక్ చేసి అంత రెడీగా పెడతారు, డెలివరీ చేస్తారు. ఇది చాలా సింపుల్గా చేసుకునేది. సో ఫైనల్గా ఎవరికైనా క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఎలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, మెటీరియల్స్ని ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, జొమాటో స్విగ్గీలో ఎలా ఆన్బోర్డింగ్ చేయాలి, అట్లా మొత్తం అనేది గైడెన్స్ అనేది ఉంటుంది. సో డిస్క్రిప్షన్ చూడండి, లింక్స్ చూడండి, జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైతే రిలవెంట్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి.